హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. ఇది మీ పార్ట్ 18 వీడియో అండి. An expression for a dimensional less quantity p is given by p equals to alpha upon beta log e kt upon beta x, where alpha and beta are constants, x is a distance, k is Boltzmann constant, and T is temperature. Then the dimension formula of alpha will be. So given options ఏంటంటే m naught l to the power of minus 1 t naught. Option B m l naught t to the power of minus 2 m l t to the power of minus 2. Option D m l square t to the power of minus 2. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే p ఈక్వల్స్ టు ఆల్ఫా అపాన్ బీటా లాగ్ ఈ కేటీ అపాన్ బీటా ఎక్స్. సో p ఇది ఉంది కదా, సో లాగ్లో లోపల ఏముంది, కేటీ అపాన్ బీటా ఎక్స్ ఉంది. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది, ఎం నాట్ ఎల్ నాట్ టీ నాట్ కే నాట్. ఎందుకంటే మనం ప్రీవియస్ లెక్చర్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే, సో all the quantities in the bracket of sin, cos, tan, log e should be dimensionless. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం. ఆ తర్వాత కే బోల్ట్జ్మన్ కాన్స్టాంట్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 కే టు ద పవర్ ఆఫ్ మైనస్ 1. ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 కే టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 టీ. తర్వాత దీన్ని మనం కే లెక్క అజ్యూమ్ చేస్తాం దీన్ని. తర్వాత బీటా ఎల్ లెంత్ ఇది. తర్వాత ఇది ఉంది ఎం నాట్ ఎల్ నాట్ టీ నాట్ కే నాట్. ఇది డైమెన్షనల్ లెస్. ఆ తర్వాత లెట్ బీటా ఈక్వల్స్ టు n to the power of p, l to the power of q, t to the power of r, k to the power of s. సో ఇది బోల్ట్జ్మన్ కాన్స్టాంట్, ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఇది ఇంతకుముందు దీన్ని టీ లెక్క అనుకున్నాం, ఇప్పుడు దీన్ని కే లెక్క కన్వర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే మనం ఈజీగా చేయడానికి ప్రాసెస్. తర్వాత ఏం చేయాలి, ml square t to the power of minus 2 k to the power of minus 1 k to l. సో దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసినారు. నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.